హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆర్ఆర్బీ మీద వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి. సో అందుకే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసాను. చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్టు కేసు కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే షాకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. సో కోర్టు కేసు అయితే వచ్చేసింది. సో ఒక అంటే డిఫరెంట్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అదేంటో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్ కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేవి అక్కడ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎవరైతే కేసు కోసం వెయిట్ చేస్తున్నారో సో ఈరోజు అయితే ఫైనల్ తీర్పు అనేది వచ్చేసిందండి. హైకోర్టు తీర్పు అయితే వచ్చేసింది, జడ్జిమెంట్ రావడం జరిగింది. అసలు ఈ జడ్జిమెంట్లో మనకి ఇచ్చిన సారాంశం అంటే ఇంపార్టెంట్, ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా పెట్టలేదు, బట్ మనకి ఇచ్చింది ఏంటంటే ఎవరైతే కోర్టు కేసు వేశారో ఈ 15 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 15 పోస్టులు అనేవి పక్కన పెట్టేసి అంటే పక్కన అది సపరేట్ చేసేసి మిగిలిన పోస్టులకి ఓకే మిగిలిన పోస్టులకి రిజల్ట్స్ అయితే ఇచ్చేయండి అని చెప్పేసి జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 పోస్ట్స్ ఉన్నాయనుకోండి. కేసు వేసిన ఈ 15 మెంబర్స్కి ఒక 15 పోస్టులు అయితే పక్కన పెట్టేసి సో మనకి బ్యాలెన్స్ పోస్టులు అయితే ఉంటాయి కదండి 85. సో ఈ పోస్టులకైతే జడ్జిమెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేయండి అని చెప్పేశారు. సో ఇదైతే జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. సో నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకే, ఈ 15 పోస్టులు అయితే పక్కన పెట్టేసి ఈ 85 పోస్టులకైతే రిజల్ట్స్ ఇవ్వమని చెప్పేసి జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. సో డిఫరెంట్ అని ఎందుకన్నానంటే ఈ 15 పోస్టులు అనేవి సపరేట్ పెట్టారు కదా. సో ఇదైతే నాకు కొంచెం కొత్తగా అనిపించింది, అంటే నా అభిప్రాయం ప్రకారం. సో అందుకే డిఫరెంట్గా అని చెప్పాను. సో మనకైతే వితిన్ 1 వీక్లో రిజల్ట్స్ అయితే మేబీ అనౌన్స్ చేసేయచ్చండి. వితిన్ 1 వీక్లో రిజల్ట్స్ అయితే రావచ్చు. సో ఈ 15 పోస్టులు వదిలేసి 85 పోస్టులకైతే రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తారు. సో ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్టు కేసు అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇదైతే రిజల్ట్స్ అయితే జడ్జిమెంట్ అయితే ఇలా అయితే రావడం జరిగిందండి. సో చాలామంది హ్యాపీగానే ఉండి ఉంటారు. ఇక్కడ పక్కన పెట్టిన ఈ 15 పోస్టులు కూడా వీళ్ళకే అని ఏం లేదండి. సో వాళ్ళకి వస్తే వాళ్ళకి, లేదంటే ఎవరైతే ఆ కట్ ఆఫ్ని రీచ్ అవుతారో మేబీ వాళ్ళకి ఇవ్వచ్చు. అట్ ప్రజెంట్ అయితే సపరేట్ చేయడం అయితే జరిగింది ఈ 15 పోస్టులను అయితే. ఓకే, ఈ మనకి బ్యాలెన్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికైతే రిజల్ట్స్ ఇచ్చేస్తారు. సో వితిన్ 1 వీక్లో అయితే రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇదైతే ఏంది గ్రూప్ డి మీద ఉన్న గ్రూప్ డి మీద ఉన్న కోర్టు కేసులో జడ్జిమెంట్ అయితే ఇలా రావడం జరిగింది. సో చాలామంది హ్యాపీగానే ఉన్నారనుకుంటున్నాను. సో ఎవరైతే క్వాలిఫై అవ్వబోతున్నారో సో మీ అందరికీ అడ్వాన్స్గా ఆల్ ద బెస్ట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా మన ఛానల్లో ఇంకా రెగ్యులర్గా ఆర్ఆర్బీ మీద వీడియోస్ అయితే వస్తుంటాయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి యాడ్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ కొన్ని మెటీరియల్స్ కానీ ఆర్ ఫ్రీ మెటీరియల్స్ కానీ ఎగ్జామ్స్కి సంబంధించిన అండ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కానీ అక్కడ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ వీడియోని షేర్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, కొంచెం హైప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.